జరిగింది. సినిమా వరకు చూసుకుంటే ఆయన ఎలివేషన్లకి, ఆయన లుక్స్ కి, ఆయన నడవడికి, అదే ఆయన పవర్ఫుల్ రోల్ కి అయితే మాత్రం క్యారెక్టరేషన్ కి సూపర్ అనమాట. సుజిత్ మాత్రం సుజిత్ని ఎక్కడో పెట్టాడు సినిమాలో అయితే మాత్రం. తమిళ బీజం కూడా చాలా బాగుందన్న. తమిళ బీజం కొత్తగా ట్రై చేశాడు. కొన్ని చోట్ల ఇంటర్వెల్ బీజం అయితే మాత్రం నెక్స్ట్ ఆ ఇంటర్వెల్ సీన్ 10 నిమిషాలు అయితే ఇక గూజ్ బాంబ్స్ అనమాట. ఎవరు పవర్ స్టార్ గారి సినిమాలు ఈ మధ్య కాలంలో కానీ ఏ సినిమా కూడా ఇలాంటి ఇంటర్వెల్ చూస్తుందో అంత బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు ఆయన లుక్స్ కార్డు పోలీస్ స్టేషన్ లో సీన్ ఉంటుంది అన్న. నిజంగా ఆయన లుక్స్ ఆ సీన్ అయితే గూజ్ బాంబ్స్ అన్న. కాకపోతే ఏంటంటే సినిమాని మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కొంచెం బోరింగ్ తెప్పించాను. అది స్టోరీ అంటే స్టోరీ పరంగా కొంచెం రొటీన్ చేశారు. కాకపోతే మళ్ళీ క్లైమాక్స్ అరగంట మాత్రం ఏదైనా కూర్చోవచ్చు. అప్పుడో కూర్చోడు సీట్లో అద్దరు వెళ్ళిపోద్ది. అలాగే సాహోగులించడం అనేది చాలా బాగా అనిపించింది. ఒక ప్రభాస్ అభిమానిగా సాహోగులించడం అనేది ఆ యూనివర్స్ స్టార్ట్ చేసింది మాత్రం సూపర్ అనమాట. ఆ సెకండ్ పార్ట్ ఉంటుంది, అనౌన్స్మెంట్ చేశారు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారి క్యామియో ఉంటే దద్దరు వెళ్ళిపోతుంది అనమాట థియేటర్. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ పీక్స్ ఉంటాయి. ఆ సీన్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా తమిళ బీజం కూడా బాగానే చేయాలి. సూపర్ హీరో అంటే మేసం లేదు కానీ ఆయన కొత్తగా ట్రై చేసి ఒక ఎలివేషన్ లో పెట్టాడు అనమాట. అది వరకు నాకు బాగా అనిపిస్తుంది. బీజం ఎక్కడ బోర్ కొట్టదు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి ఐపీ స్టార్ ఉండొచ్చు కానీ అందరూ ఫ్యాన్స్ కి జస్ట్ ఇట్గా చెప్పుకోవచ్చు. కలెక్షన్ పరంగా అయితే ఆయనకున్న ఇమేజ్ కి ఇప్పుడున్న సినిమా ఐపీ 200 కోట్లు దాటి వస్తుంది. ఈజీగా 300 కోట్లు కూడా కట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.